అనంతపురం నగరంలోని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య గారు. ఇవన్నీ కూడా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ కూడా ఇదొక ఎవాల్యుయేషన్, అంటే పరిణామక్రమం. ఈ చట్టాలు ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి మారుతూ వచ్చాయి. వీటిల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే సమన్వయం, రూల్ ఆఫ్ లా అంటారు. రూల్ ఆఫ్ లా అనేది ముఖ్యమైనది. అంటే రూల్ ఆఫ్ లా ఎలా అంటే ఏదైతే ఒక తప్పు ఉంటుందో అది అందరినీ సమానంగా చూడాలి, సమానంగా శిక్షించాలి. ఒకవేళ మా నాయకుడు మాధవ్ ఇదే పొరపాటు తక్కువ చేసి ఉంటే చేసిన దాని మీద అవతల పార్టీ వాళ్ళు కూడా ఎవరెవరు చేసి ఉంటారో వీళ్ళందరి మీద ఇదే పని చేయాలి. ఇది ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి దేశ విదేశాల్లో ఈ సాంప్రదాయాలు, ఆచారాలు మార్చుకుని చట్టాలుగా రూపుతుంది. వీటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం అనేది ఇందాక అన్న కూడా చెప్పినాడు, అది నిరంతరం ఉంటుంది. పార్టీ మారితే ప్రభుత్వం మారదు. అది ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఒప్పుకోదు కూడా. పార్టీ మారినప్పుడల్లా ప్రభుత్వం చెప్పుకోవడం. అంతేకాకుండా స్వతంత్ర ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు. స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ ఓట్ల మీద మన అత్యంతమైన విశ్వాసం ఉంది. రూల్ ఆఫ్ లాని పాటిస్తామని, తప్పులు జరిగి ఉంటే సమంగా శిక్షించాలి. అది నేను గట్టిగా కోరేది. రూల్ ఆఫ్ లాని పాటించకపోతే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి మీరు చేశారు కదా అంటే ఒకవేళ నిజమే, ఒకవేళ మేము చేసినాం కాబట్టి మమ్మల్ని శిక్షించి ప్రజలు మీకు అవకాశాలు ఇచ్చారో మీరెందుకు చేయాలా? దాని అర్థం అది కాదు కదా. మారాలనే కదా మార్చినారు కదా, ప్రభుత్వాన్ని, పార్టీని మార్చినారు కదా. మీరు పట్టసంగా చేయండి. మళ్ళీ అవే తప్పులే, అవే పొరపాట్లే మీరు చేసినప్పుడు మళ్ళీ ఇలాగే కొనసాగుతుంది. ఇది ఈ రాష్ట్రానికి కానీ, ఈ దేశానికి కానీ మంచి పద్ధతి కాదు. ప్రజల మీద, చాలా సమస్యల మీద ఈ వ్యవస్థలు పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద ఈ సమయాన్ని వీటినన్నింటినీ కేటాయించాల్సి వస్తుంది. అందువల్ల రూల్ ఆఫ్ లాను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు కోరుతూ ఉన్నాను. అలాగే వ్యవస్థ ఏదైతే ఉందో, న్యాయ వ్యవస్థ, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఇప్పటి వరకు ఎన్నప్పుడు ఒక తప్పు చేస్తే అధికార పార్టీలో ఉంటే ఒక పద్ధతి, లేదా ప్రతిపక్షంలో ఉంటే పద్ధతి. అట్లాంటి రాజ్యాంగం లేవు మన దగ్గర, అట్లాంటి చట్టాలు లేవు మన దగ్గర. అందరినీ సమానంగా చూసే చట్టాలే ఉన్నాయి. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. రూల్ ఆఫ్ లా, సమన్వయం అనేది పాటించాలా. ఇది నేను పాటించాలని గట్టిగా కోరుతున్నాను. ఎక్కడైతే ఇలాంటివి ఏమన్నారు, బాధితురాల పేరు చెప్పినందుకు ఇవాళ నోటీస్ ఇచ్చాడు. ఇలాంటి నోటీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, బాధితురాల పేర్లు చెప్పి ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను మా పార్టీ తరఫున నుంచి. ఇలాంటి విషయాలలో మమ్మల్ని పెద్ద బెదిరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఇది ప్రూవ్డ్. ఎన్నోసార్లు ఇలాంటివి జరిగాయి. ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలంటే ప్రాణాలను కూడా ప్రణాళిక పెట్టి రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నారు మా పూర్వోత్తరం వాళ్ళు. ఏం ఆ పరిస్థితులు లేవు. ఇవన్నీ మారినాయి. ఎందుకంటే విఘ్నులైన ప్రజలు మార్చుకుంటూ వచ్చారు. అలాగే మీడియా మిత్రులు, అలాగే ఈ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ నిరంతరం కొనసాగుతున్న ఈ ప్రభుత్వ అధికారులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రూల్ ఆఫ్ లాను పాటించాల్సిందిగా